విజయవాడలో మెగా డిఎస్సి టీచర్ల ఆత్మ గౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. డిఎస్సి 2025 ఎంపికలో అక్రమాలు జరిగాయంటూ వైసీపీ చేస్తున్న ప్రచారాన్ని ఖండిస్తూ తమ ఆత్మ గౌరవాన్ని కాపాడుకునేందుకు ఉపాధ్యాయులు ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. ఇందిరానగర్ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్మృతి వనం వరకు కొనసాగనుంది. దాదాపు 7,000 మంది డిఎస్సి 2025 అభ్యర్థులు ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించామని చెబుతున్న టీచర్లు తమకు ఉద్యోగాలు కల్పించిన కూటమి ప్రభుత్వానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు. రైట్, విజయవాడలో మెగా డిఎస్సి టీచర్ల ఆత్మగౌరవ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ లక్ష్మి లైవ్ లో అందిస్తారు. లక్ష్మి, ఈ ర్యాలీకి సంబంధించి అప్డేట్స్ ఏంటి, ఏ విధంగా జరుగుతోంది? శ్రీదేవి, ప్రస్తుతం మనం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం వద్ద ఉన్నాము. ఇక్కడ థ్యాంక్ యూ సీఎం సార్ అను నినాదాలతో ఈ రోజైతే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా ఉపాధ్యాయులంతా కూడా భారీ ర్యాలీ కార్యక్రమం అయితే చేపట్టారు. దీనికి దాదాపు కూడా 6,000 నుంచి 7,000 వరకు కూడా ఉన్నటువంటి ఉపాధ్యాయులంతా కూడా ఈ ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇప్పటికే ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి అయితే చేరుకున్నారు. ప్రధానంగా వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే నిరసన కార్యక్రమాలు, ఆందోళన కార్యక్రమాలు చేస్తుందో, డిఎస్సి నియామకాల్లో అవకతవకలు జరిగాయి అంటూ దానిని ఖండిస్తూ ఈ రోజు ఉపాధ్యాయులంతా 2025లో డిఎస్సిలో ఏదైతే నియామకాల్లో వీళ్ళంతా కూడా సెలెక్ట్ అయ్యారు, వాళ్ళంతా కూడా ఈ రోజు ఇక్కడ నుంచి నిరసన కార్యక్రమం, ఒక ర్యాలీ కార్యక్రమం చేపడుతున్నారు. మనతో మాట్లాడే మంది ఉపాధ్యాయులు ఉన్నారు. చెప్పండి, ఏం చెప్పదలుచుకున్నారు? ప్రధానంగా ఈ ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? ఈ ర్యాలీ ఉద్దేశం ఏంటంటే ఈ మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగినాయని చెప్పేసి ప్రతిపక్షం తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంది. ఇవి తప్పుడు ఆరోపణలు, ఇందులో ఎటువంటి వాస్తవం లేదు. మేమందరం గత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల నుంచి కోచింగ్లు తీసుకొని చేస్తున్నటువంటి ప్రైవేట్ ఉద్యోగాలకు కూడా లాంగ్ లీవ్స్ పెట్టేసి లాంగ్ టైమ్గా మేమంతా ప్రిపేర్ అయ్యి మేమంతా మంచి ర్యాంకులు సాధించి ఉద్యోగాలు వచ్చినాయి తప్ప ప్రతిపక్షం చేస్తున్నటువంటి ఆరోపణలు ఏమాత్రం నిజం లేదని చెప్పేసి మా మిత్రులందరి ద్వారా తెలుసుకొని మేమందరం ఒకరికి సంఘీభావంగా ఈ ప్రాంతానికి వచ్చాము. ఇక్కడికి చూడొచ్చు, కొంతమంది మహిళలు కూడా ఇక్కడికి రావడం జరిగింది. చెప్పండి, మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? ప్రధానంగా ఏం చెప్పదలుచుకుంటారు? గత 5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యి కష్టపడి ఉద్యోగం సాధించామండి. ఇది వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది, దాన్ని తిప్పుకొట్టడానికి ఈరోజు మెగా ర్యాలీగా వచ్చాం. కొంతమంది మహిళలు కూడా ఉన్నారు. చెప్పండి అమ్మా, ఏం చెప్తారు? ఈరోజు మీరు ర్యాలీ పెద్ద ఎత్తున ఇక్కడ చేస్తూ ఉన్నారు. దాదాపు 6,000 మందికి పైగా ఇక్కడ ఉపాధ్యాయులు అందరూ కూడా రావడం జరిగింది. ఏం చెప్తారు? వైసీపీ చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు వాస్తవం ఉందంటారు? నమస్తే అండి, నా పేరు నాగలక్ష్మి. ఐ వుడ్ లైక్ టు టాక్ రిగార్డింగ్ దిస్ డిఎస్సి ఆఫ్ 2025. యాజ్ అన్ ఇండియన్ సిటిజన్, ఎవ్రీవన్ హ్యాస్ రైట్ టు స్పీక్. ప్రతి ఒక్కరికి మాట్లాడే హక్కు, భావ వ్యక్తీకరణ హక్కు ఉంది. సో వాట్ ఎవర్ దే ఆర్ స్పీకింగ్ డజంట్ మ్యాటర్, దే కెన్ స్పీక్. బట్ ఏంటి అంటే, మేము నిజంగా చాలా కష్టపడి వచ్చామండి. ఎటువంటి ఫ్రాడ్ చేయలేదు అనటానికి కారణం మాకున్న నాలెడ్జ్ కానివ్వండి, ద వే వీఆర్ టీచింగ్ టు ద స్టూడెంట్స్ రైట్ నౌ ఇన్ ద సొసైటీ. సో మీరు మా మార్కులని, మా కష్టాన్ని గౌరవించి, మేమైతే ఎటువంటి మోసం చేయలేదు. ఈవెన్ యూ కుడ్ చెక్ ఎవ్రీథింగ్. మా రికార్డ్స్ కానీ ఆన్లైన్ టెస్టులు తీసుకుని అర్ధరాత్రి 1 గంట వరకు చదివి మేము పడిన కష్టాన్ని గుర్తించండి అని అడుగుతున్నాం. కానీ దయచేసి దీన్ని ఎవరు మ్యానిపులేట్ చేయవద్దు అని చెప్పి కోరుకుంటున్నాం. చెప్పండి అమ్మా, ఈ రోజు మీరు ఇక్కడ పెద్ద ఎత్తున ర్యాలీ కార్యక్రమం చేపట్టడం జరిగింది. మీరు ఎంతో కష్టపడి నియామకాలు డిఎస్సిలో కష్టపడి పోస్టింగ్ తెచ్చుకున్నారు. కానీ వైసీపీ దీనిలో అవకతవకలు జరిగినాయని ఆరోపిస్తుంది. దానిలో అసలు ఎంతవరకు వాస్తవం ఉన్నాయి? నమస్తే అండి, నా పేరు అనురాధ తంగిరాల. కృష్ణా డిస్ట్రిక్ట్ గన్నవరం మండలంలో బాయ్స్ హై స్కూల్లో, జడ్పీహెచ్ఎస్ బాయ్స్ హై స్కూల్లో సోషల్ స్టడీస్గా టీచర్గా వర్క్ చేస్తున్నాను. సో నేను కృష్ణా డిస్ట్రిక్ట్లో 22nd ర్యాంక్ సాధించానండి, అంటే 21st ర్యాంక్. సో నేను 2018 నుంచి ప్రయత్నం చేస్తున్నాను. 2014లో ఐ హ్యావ్ డన్ ద బిఎడ్. సో అప్పుడు మాకు రాసుకోవడానికి అవకాశం రాలేదు. 2018లో నేను డాన్ బాస్కో స్కూల్లో సోషల్ స్టడీస్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. 2024లో వేరే ఆ ప్రభుత్వం ఎవరైతే ఆరోపణలు చేస్తున్నారో ఆ ప్రభుత్వం వాళ్ళు తీసిన నోటిఫికేషన్లో అన్ని డిస్ట్రిక్ట్లో 000 చూపించారండి. నోటిఫికేషన్లో పోస్టులు
మరి ఆ పోస్టులను జీరోగా ఎందుకు చూపించారు అనేది వాళ్ళ ఆలోచనకే వదిలేస్తున్నాను నేను. కానీ టీజీటీలో గుంటూరు డిస్ట్రిక్ట్లో ఒక పోస్ట్ చూపించారు. నేను ఆ ఒక పోస్ట్ అయినా నాకు రావాలన్న ఉద్దేశంతో చేసే జాబ్ని మానేసి 2024లో గత ప్రభుత్వం వేసినటువంటి ఆ టైంలో నేను బుక్ పట్టుకున్నాను. సో ఫాలోవర్లో ఎలక్షన్స్ జరగడము, వేరే గవర్నమెంట్ మారిపోవడం జరిగింది. నేను 2024 నుంచి 2025 వరకు 1.5 year నేను ఆల్మోస్ట్ 14 నుంచి 15 గంటలు రోజుకి చదివానండి. చదివితే మాకు ఈ ఉద్యోగం వచ్చింది. ఆరోపణ చెయ్యండి, నిజమైతే ఆధారం చూపించండి. నేను బీకామ్ బీఈడీ చేశానండి. అక్కడ మాకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ రోజు కూడా బీకామ్ చేశారు కదా, మీకు అవకాశం ఉందా లేదా అని అడిగారు అక్కడ మాకు సెలెక్టర్. సరే నేను కంగారు పడకుండా కాదు సార్ మాకు ఇలా 2014 నుంచి అవకాశం అంటే నేను ఎంత ట్రాన్స్పరెంట్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగింది. మాకు మొత్తం 4 రౌండ్లు జరిగాయి సర్టిఫికేట్ వెరిఫికేషన్. బీకామ్ మీకు లేదు కదా అని అడిగితే ఆయన మళ్ళీ జీవో తెప్పించుకొని ఆ సబ్జెక్ట్స్ చూసి ఆ సబ్జెక్ట్స్ ఉన్న తర్వాతే నాకు పోస్ట్ అనేది వచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే సిస్టంలో ఏదన్నా తప్పు ఉంటే మాట్లాడాలి కానీ సిస్టాన్ని తప్పు పట్టుకోకూడదండి. వర్టికల్ రిజర్వేషన్, హారిజాంటల్ రిజర్వేషన్ అని దట్ ఈస్ కాల్డ్ సిస్టమ్. ఆ వర్టికల్ రిజర్వేషన్లో పోస్ట్ అలాట్మెంట్లో తప్పు జరిగితే యూ కెన్ టాక్, మీకు రైట్ ఉంది. తప్పు జరగలేదని మేము చెప్తున్నాం, ఎందుకంటే వీఆర్ ద లైవ్ ఎగ్జాంపుల్. అక్కడ జరిగిన ప్రతి పోస్టింగ్ వాళ్ళు ఎలా తీసుకున్నారు అనేదానికి 5 రౌండ్లు జరిగిందండి సర్టిఫికేట్ వెరిఫికేషన్. సో కొంచెం చూసి ఆధారం ఉంటే మీరు మాట్లాడడం వల్ల మేము ఒక్కడమే కాదు, మా ఫ్యామిలీస్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళు కూడా ప్యానిక్ అవుతారు. మేము ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, కొంచెం దయచేసి ఆధారం ఉందంటే మాట్లాడండి. ఆధారం లేకుండా ఇలా ఆరోపణలు చేయడం అనేది మీ స్థాయి వాళ్ళకి ఇది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ. అయితే ఆధారం ఉంటే మాట్లాడండి అని చెప్తూ ఉన్నారు. చూడొచ్చు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున అయితే డిఎస్సిలో 2025 డిఎస్సిలో నియామకాలు చేపట్టిన వాళ్ళు 100 మంది ఇక్కడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకి అయితే చేరుకున్న పరిస్థితులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వీళ్ళంతా కూడా మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ స్టాచ్యూ వరకు కూడా వెళ్ళబోతూ ఉన్నారు. ప్రధానంగా వైసీపీ చేస్తున్నటువంటి ఆరోపణల్లో ఏమాత్రం కూడా వాస్తవం లేదు అని అయితే చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ మహిళలు కూడా ఇక్కడ ఉన్నారు, వారితో కూడా మాట్లాడుతున్నారు. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు, మీకు ఎప్పుడు వచ్చింది పోస్టింగ్? 25 డిఎస్సి, లేటెస్ట్ డిఎస్సి. దగ డిఎస్సి కాదు, చాలా కష్టపడి తెచ్చుకున్నాము మెగా డిఎస్సి. దగ అంటే మాత్రం ఊరుకోము, 4 years వెయిట్ చేసి మరీ తెచ్చుకున్నాము. ఓసీ క్యాండిడేట్ నేను. థ్యాంక్ యూ. అయితే ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులంతా కూడా ఒకటే చెప్తున్నారు, ఇది మెగా డిఎస్సిని దగా డిఎస్సి అంటే మాత్రం తాము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించబోమని చెప్తున్నారు. తామంతా కూడా ఎంతో కష్టపడి చదివి ఈ పోస్టింగులు మేము తెచ్చుకున్నాము. ఇలాంటప్పుడు వైసీపీ ఏ విధంగా తమను దగా డిఎస్సి అంటూ మా మీద ఆరోపణలు చేస్తుంది అంటూ వాళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఈ నేపథ్యంలో ఈరోజు పెద్ద ఎత్తున డిఎస్సి 2025లో ఉన్నటువంటి టీచర్లంతా కూడా ఇక్కడ విజయవాడ చేరుకున్నారు. మరి కాసేపట్లో ఇక్కడ నుంచి ర్యాలీగా ఇక్కడ అంబేద్కర్ స్టాచ్యూకి అయితే వెళ్ళబోతున్నారు. శ్రీదేవి. రైట్ లక్ష్మి, థ్యాంక్ యూ.